అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్తయితే చెప్పిందండి. మనకి ఈ యొక్క సంక్రాంతి కానుక కింద సరుకులనేవైతే పంపిణీ చేయబోతుందనమాట. సో, దీనికి సంబంధించి గాను మనకి మహిళలందరికీ ఉపయోగపడేలాగా రూ. 18,000 అందించబోతుందండి. అయితే దేనికి అందించబోతుంది? అలాగే సరుకులనేవైతే ఎన్ని సరుకులు పంపిణీ చేయబోతున్నారు? ఇలా ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఎప్పటినుంచి పంపిణీ చేయబోతున్నారో కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పథకాలకు సంబంధించి కానీ, ఇలాంటి అప్డేట్స్ ఏవైనా ఉన్నా కానీ, అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసిందల్లా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. దీని ద్వారా నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్తయితే చెప్పిందనమాట. మనకి గతంలో చూసుకున్నట్లయితే 2023 ఆ కాలంలో మనకి అంటే 2019 ఆ టైంలో మనకి ఈ యొక్క చంద్రన్న కానుక కింద మనకి సరుకులనేవైతే పంపిణీ చేశారు కదా! అయితే ఈసారి కూడా అదే విధంగా మనకి ఈ సరుకులనేవైతే పంపిణీ చేయబోతున్నారండి. అయితే దీనికి సంబంధించి గాను మనకి ఎన్ని రకాల సరుకులు పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందామండి. ఇందులో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే బియ్యం అయితే అందించబోతున్నారండి. ఇప్పుడిచ్చే బియ్యం కాకుండా ఎక్స్‌ట్రా బియ్యం అయితే అందించబోతున్నారు. దీనివల్ల మన సంక్రాంతికి మహిళలందరికీ కూడా చంద్రనక కానుక కింద మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం అయితే తీసుకుందనమాట. అలాగే మనకి కందిపప్పు అయితే అందించబోతున్నారు. అలాగే శనగపప్పు, నెయ్యి ప్యాకెట్టు, బెల్లం, గోధుమ పిండి, చక్కెర, జొన్నలు ఇలా మనకి అనేక రకాల సరుకులనేవి అయితే అందించబోతున్నారు. అయితే మనకి ఇవన్నీ కూడా ఒక్కొక్క రేషన్ కార్డ్ మీద అయితే ఇవ్వబోతున్నారండి. సో, మనకి రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సరుకులనేవైతే అందించబోతున్నారు. అంతే కాదండి మహిళలకు అందరికి ఉపయోగపడేలాగా 2 రకాల చీరలు కూడా అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క మహిళలకి అందరికి ఉపయోగపడేలా ఎన్నికల టైంలో మనకి ఒక ఆహ్, ఒక పథకాన్నయితే తీసుకొచ్చింది కదండీ! అదే మనకి ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి దానికి నిధులనేవైతే విడుదల చేయబోతుంది. అది మనకి ప్రతి నెల కూడా రూ. 1,500 అందిస్తామని చెప్పి మహిళలందరికీ కూడా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! అర్హులైన ప్రతి ఒక్కరికి కూడాని. అయితే ఈసారి మన 1,500 ఒకేసారి మనకి ఇవ్వనున్నారనమాట. అంటే మనకి ప్రతి నెల కాకుండా ఒకేసారి రూ. 18,000 చొప్పున అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం మనకి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను రూ. 18,000 అందించబోతుంది. దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే అర్హులైన వారికి మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి డబ్బులనేవైతే వస్తాయన్నమాట. సో, దానికి సంబంధించి గాను మనకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డ్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలండి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా ఉండేలా చెక్ చేసుకోండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండవలసి ఉంటుంది. అలాగే 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండాలి. ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఎన్‌పీసీఐ లింకప్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలండి. అవి లేకపోతే మాత్రం మీకు ఈ పథకం సంబంధించిన నిధులనేవైతే రావన్నమాట. అలాగే మనకి ఇందులో చూసుకున్నట్లయితే కొన్ని షరతులనేవైతే విధించారు. అది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తే మాత్రం మీకు ఈ యొక్క పథకానికైతే అర్హులైతే కాదనమాట. అలాగే సొంత ఇల్లు కనుక కలిగి ఉంటే 1000 చదరపు అడుగుల లోపు ఇంటి స్థలం అయితే ఉండాలండి. అలాగే కరెంట్ బిల్లు కూడా మనకి 300 యూనిట్ల లోపు అయితే ఉండాలి. అలాగే మనకి కార్ అంటే 4 వీలర్ వెహికల్ ఉంటే మాత్రం మీకు ఈ పథకం సంబంధించి డబ్బులనేవైతే రావనమాట. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఉండకూడదు. ఇలాగ అనేక రకాల షరతులనేవైతే పెట్టిందనమాట. దీనివల్ల అర్హులైన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రభుత్వం తరపున మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుందండి. అయితే దీనికి నిధులు కూడా మనకు త్వరలో అయితే విడుదల కానున్నాయి. సో, సంక్రాంతికి ప్రతి మహిళలకి ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.